మిత్రులారా, ఈరోజు ఈ మేడ్చల్ పరిధిలో ఎవరమ్మది స్కూల్ ఉన్నాయి. అతివెల్లి అనే విలేజ్లో జాన్స్ అకాడమీ ద స్కూల్లో 14వ తారీఖు రోజు 9వ తరగతి చదువుతున్నటువంటి కార్తిక్ అనే బాలుడు మిస్ కావడం జరిగిందని చెప్పేసి ఆ స్కూల్ యొక్క యాజమాన్యం తల్లిదండ్రులకైతే ఈ విషయం చేరవేర్చడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 8 రోజులు గడిచినప్పటికీ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ స్కూల్ యాజమాన్యాన్ని అడిగినా కూడా మిస్ అయిపోయిండు, ఇక్కడ బయట తిరుగుతున్నాడు, అక్కడిక్కడ కనిపించిండు, వేరే బట్టలు వేసుకున్నాడు, ఇక్కడ బట్టలు పడేసిండు అని చెప్పేసి ఆ లోపల ఉన్న బట్టలు తీసుకొచ్చి బయట వేయడం, చింపివేయడం. ఇలా మరి ఆ బాబుని ఈ జాన్సన్ అకాడమీ స్కూలు హత్య చేసిందనే అనుమానాలు అయితే ఇలా పేరెంట్స్కి కానీ అక్కడ ఉన్న వాతావరణం చూసి మనకు అనిపిస్తూ ఉంది. ఈ బాబుకి ఏమి జరిగినా కూడా ఈ జాన్సన్ అకాడమీ స్కూలే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఆ జాన్సన్ అకాడమీ స్కూలు మరి ఆ బాబు మిస్ అయిన బాబుని ఏ విధంగా తీసుకొస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, సీఎం దృష్టికి తీసుకుపోయి, అక్కడ ఉన్న కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి, అక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారి దృష్టికి తీసుకుపోయి ఆ బాబు ఏం జరిగిందనేది వీళ్ళు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా ఆ స్కూల్ యాజమాన్యం డబ్బులతోటి, కుట్రాలతోటి పోలీసు వాళ్ళని కొన్నరా అనే విధంగా కూడా మాకైతే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇది ఆ బాబు ఏం జరిగిండు, ఆ బాబు కనిపించేంత వరకు కూడా ఊపిన ప్రసక్తే లేదు. 9 టీవీ యుద్ధం చేయడానికి కూడా రేపు సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ కార్తీక్ని ఏం చేసింది జాన్సన్ స్కూలు అనేది మేము రేపు అక్కడ వెళ్ళి కూడా పూర్తి రిపోర్ట్ అయితే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తల్లి బాధ అనేది చాలా దారుణంగా ఉన్నది, ఆ కడుపు కోత అనేది చాలా దారుణంగా ఉన్నది, కంటికి నిద్రలేని పరిస్థితి ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టికి, సీఎం దాకా కూడా వెళ్ళవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బాబుకు సంబంధించి ఇప్పటిదాకా మనం మాట్లాడినటువంటి విషయం గురించి అయితే వాళ్ళ మదర్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఆమె కూడా ఆమె మాటల్లో ఏం చెప్తుంది అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పేరేం పేరు? నమస్తే సార్, నా పేరు కల్పన సార్. మాది నల్గొండ డిస్టిక్, చిట్యాల మండలం, పెద్ద కాపర్తి గ్రామం సార్. మా ఇద్దరు బాబులు సార్. నాకు పెద్ద బాబుని మేడ్చల్ జాన్స్ అకాడమీలో 8th క్లాస్లో జాయిన్ చేసిన సార్. ఇప్పుడు 9th క్లాస్ సార్. నా బాబు ఆదివారం రోజు మిస్ అయిందని హాస్టల్ నుండి ఫోన్ వచ్చింది సార్. 8 రోజులు అవుతుంది సార్, కానీ ఎక్కడున్నాడో ఏమైందో ఏం చెప్పట్లేదు. నా కొడుకునైతే హాస్టల్ వాళ్ళు పోయిన ఆదివారం రోజు ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. అవును సార్, అంటే గత పోయిన ఆదివారం సార్. ఏం చేసిరో ఏమో తెలియదు సార్. రోజొకటి జరుపుతున్నారు. ఇట్లా 8 రోజులు అయింది సార్ చూస్తున్నామని. పోలీస్ వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఆధారం ఏం చూపించట్లేదు సార్. ఆ జాన్స్ అకాడమీ స్కూల్లోనే నా కొడుకుని చంపేసినట్టున్నారు అని అయితే నాకు అనుమానం ఉంది సార్. మీకు దండం పెడుతున్నా సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. నా కొడుకుని నాకు ఏమైందో కనీసం మీరన్నా తెలియజేయమని అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళను మీరు అడిగితే 8 రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఫైనల్ గా చూస్తున్నాం అని అంటున్నారు సార్. రోజు ఒక ఊర్లో కనిపించిండు అని అంటున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే చూసినన్ను ఆయన ఉంటున్నాడు, కానీ నా కొడుకు ఉంటలేడు సార్. మళ్ళీ బయట ఎవ్వరు చెప్పట్లేదు సార్. లోపల పిల్లలే తీసుకొచ్చి చెప్తున్నారు సార్, రోజు ఒక పిల్లల్ని. నా ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. నాకు భర్త లేడు సార్, నాన్న లేడు, అన్న తమ్ముళ్ళు లేరు. కనీసం నన్ను చూసైనా వాళ్ళు దయ చూపిస్తలేరు సార్. కనీసం ఏమైందో నా కొడుక్కి కాలు ఇరిగి, చెయ్యి ఇరిగినా నా కొడుకుని నాకు ఇస్తే వాళ్ళని రూపాయి అడగకుండా తీసుకొని నా కొడుకుని వెళ్ళిపోతా, పెట్టిన కేసు కూడా తీసుకొని వెళ్ళిపోతా అంటున్నారు. మీరు దీనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదా? చేసిన సార్. చేస్తే చూస్తున్నాం అంటున్నారు. వాళ్ళు కుమ్మక్కయ్యి ఏదో చేస్తున్నారు సార్. వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నారు సార్ పోలీస్ వాళ్ళు కూడా. ఫైనల్ గా మీకు ఏమనిపిస్తుంది? పోలీసు వాళ్ళు కానీ అటు ఆ స్కూల్ యాజమాన్యం కానీ మీకు ఏమనిపిస్తుంది? లోపల అయితే ఏదో చేసిరు సార్. నా కొడుకుని చంపినట్టు నాకైతే ఖచ్చితంగా అనుమానం ఉంది సార్. కొట్టలేదు అని అన్నారు, కొట్టింది అని మళ్ళీ అంటున్నది. ఏం జరిగిందో తెలియదు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు సార్. అసలు పొంతనే లేదు సార్ చెప్పేదానికి. మేడం కొట్టినప్పుడే ఏమో అయినట్టుంది సార్. కానీ వాళ్ళు బయట చెప్పకుండా కొట్టలేదు అన్నారు. తర్వాత మామూలుగా నేను నవ్వుకుంటూ మందులు ఇచ్చిన అన్నారు. తర్వాతకి చూస్తే నా దగ్గర చిన్న స్టిక్ మాత్రమే ఉంటుంది, కాలు తోటే ఇట్లా అని అంటుంది. అప్పుడు అంటే ఆమె ఏమో చెయ్యాలని కాదు, కానీ శిక్షించే ఉద్దేశంలో పిల్లలే అంటున్నారు. లోపలికి తీసుకుపోయి కిచెన్ రూమ్లో డోర్ పెట్టి గట్టిగా మేడం అరిసింది అని.
సరే అమ్మా, ఇప్పుడు 8 రోజులు జరిగింది అని అంటున్నారు. ఆ. ఈ 8 రోజుల నుంచి మీకు ఫైనల్ గా అసలు ఏమనిపిస్తుంది మీకు మరి? అదే సార్, ఆ టైంలోనే అరుచుకుంటా చేసినప్పుడు ఏదన్నా దెబ్బ తగిలితే కిచెన్ లో ఏ షెల్ఫ్ కన్నా తగిలిండో ఏమో పెద్దగా ఇష్యూ అయినట్టుంది, అక్కడ పెద్దగానే జరిగింది గాయమో ఏదో. దాన్ని బట్టి వాళ్ళు ఇది కప్పేయటానికి మీ బాబు హాస్టల్ వెనక నుండి పారిపోయిండు అంటున్నారు. పారిపోయిన ప్రూఫ్ ఏదన్నా చూపించండి అని అంటే వాళ్ళ స్కూల్ వాళ్ళే వస్తున్నారు, మేము ఇక్కడ చూసినాం అక్కడ చూసినాం అన్నారు సార్. సికింద్రాబాద్ కాడికి అయిపోయింది. సికింద్రాబాద్ కాడికి అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ మేడం గిట్లా అంటున్నారు, సికింద్రాబాద్ వరకు పోయింది కదా, ట్రైన్ ఎక్కి మీ ఇంటికి పోవచ్చు నల్గొండ అంటే ఎక్కడ పోతాడు మేడం, మేము ఇక్కడే ఉన్నాము, మాకు కాల్ చేయడానికి 7 days 6 days అవుతుంది, ఇప్పటిదాకానేమో ఇక్కడ అన్నారు. అసలు లైన్ గా హాస్టల్లో తప్పించుకున్నాడంటే వాడు ఎటు పోవాలనో తెలియదు. ఈ హైదరాబాద్కి నేను ఎన్నోసార్లు వస్తున్నా, కానీ ఏ రూట్లో నుండి ఎటు పోతే ఏమొస్తుంది అనేది ఇప్పటి వరకు నాకే తెలుస్తలేదు సార్. అట్లాంటోడు ఎక్కడనో చివరికి ఉన్నది హాస్టల్కి వెళ్ళి బయటికి వెళ్ళినోడు ఫస్ట్ మేడ్చల్ బస్ స్టాండ్ లో కనబడ్డాడు. ఆ మేడ్చల్ బస్ స్టాండ్ నుండి ఆడ కనబడలేదు, కనబడ్డోడే కనబడుతుండు సీసీ కెమెరాలో. ఇంకా వేరే ప్లేస్ ఆడు అసలే తప్పిపోయినోడు కనబడతలేడు అంటే కొంపెల్లో కనబడ్డాడటమ్మా, అక్కడ చూద్దామన్నారు. కొంపెల్లో చెప్పినోడే ఉంటున్నాడు, పోయినోడు ఉంటలేడు. సరే అమ్మా, ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది? ఏమో సార్, వీళ్ళకి కూడా ఏదో విషయం తెలుసు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో కానీ వెతుకుతున్నాం కదమ్మా, వెతుకుతున్నాం, దొరకాలి, బాబు దొరికితే ఇదంతా బయటపడుతుంది. అప్పటి వరకు మనం ఏం చెప్పలేం కదా, మీరు మాకు సపోర్ట్గా ఉండండి అంటే అట్లనే ఉన్నాం కదా సార్. ఇప్పటి వరకు తిరుగుతున్నాం కదా అంటే మేము ఇక్కడ ఈ హాస్టల్ వాళ్ళే మేము ఇక్కడ వెతుకుతున్నాం కదా, మీరు ఇంటికి పోయి వెతకండి, ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏం చేస్తారు, మీరు అక్కడ వెతకండి, మేము ఇక్కడ వెతుకుతాం, మేము చెప్తాం అని అంటున్నారు. కానీ అసలు ఆ బాబు ఎటు పోయిండు అనే ప్రూఫ్ ఎవరన్నా బయట వాళ్ళు అక్కడిక్కడ వెతుకుతున్నాం, పోస్టర్లు అంటిస్తున్నాం అన్నారు. ఇట్లా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ బాబుకి ఇక్కడ ఉన్నాడు అని బయట వ్యక్తులు ఎవ్వరూ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు సార్. అట్లా ఇస్తేనన్నా మేము అటు వదిలిపెట్టి ఎవరో బయట వాళ్ళు చెప్పారు కదా అని అటు వెతుక్కుండు. అది లేదు, ఏ సీసీ ఫుటేజ్లో నిజంగా మా బాబు కనబడ్డాడు, ఈ అబ్బాయి చెప్పిండు ఇక్కడ కనబడ్డాడు, అక్కడ పోయిండేమో ఇక అటే పోయి వెతుక్కుందామంటే అట్లా ఏ ప్రూఫ్ మాకు కనబడతలేదు. బాబు ఒక్కడే గోడెక్కి పోతే ఆ ఫినిషింగ్ వైర్ బట్టలు చినుగుతాయి కదా అంటే ఆ బట్టలు చినగలేదు, చినగకుండా ఎట్లా పోతాడు అన్నందుకు మొన్న షెల్ఫ్లో ఉన్నాయి మంచిగా బట్టలు, పోయిన రోజు చిందరవందరం ఉన్నాయి, మళ్ళీ తెల్లవారు చూస్తే మడతేసి ఉన్నాయి. మడతేసి ఉన్నాయి కదా అని అంటే మళ్ళీ అందులోనే చినుగుంటాయి కదా అని మేము అన్నందుకు మా అనుమానానికి నిన్న చూసేసరికి పాయింట్ని చింపి గోడ అవతల పాయింట్ని ఇప్పుడు లోపల ఉన్న బట్టలను తీసుకుపోయి బయట వేసినది సార్. అట్లా ఇక మేము అడిగిన దానికల్లా అందరూ అబ్బాయిలు స్కూల్ పిల్లలే చెప్తున్నారు, బయట వాళ్ళు ఎవరు చెప్తలేరంటే ఎప్పుడో సోమవారమో మంగళవారమో బర్రెలు ఆయన చెప్పింది, ఈ రోజు చెప్పిండ్రమ్మా ఇక్కడ నుండి ఎంక్వైరీ చేద్దాం, మళ్ళీ మొదటి స్టార్టింగ్ నుండి చేద్దాము అంటున్నారు. ఇట్లనే పొడిగిస్తున్నారు తప్ప ఆ బాబు ఆచూకీ తెలుస్తలేదు. చలికి తిండి లేక, ఈ చలికి నిద్ర లేక కొడుకు ఎక్కడున్నాడు, ఒకవేళ ఉంటే కనీసం పేరెంట్స్ కి ఫోన్ అన్న చేయడా సార్, ఎక్కడన్నా కెమెరాలలో కనిపించడా, ఏది ఆధారం లేదు మాకు, ఉన్నాడా లేడా అన్న ఆలోచన కూడా మాకు అసలు నిన్న అడుగుతుంటే ఒక మేడం అంటుంది మీరు ఇంటికాడ ఉంచుకొని మమ్మల్ని బదనాం చేయడానికి వచ్చి ఇట్లా ఇష్యూ చేస్తున్నారని ఒక మేడం అంట. వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఇక్కడ ఇది మిత్రులారా, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆ తల్లి ఆవేదన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె ఆరోగ్యం కూడా పూర్తిగా ఖరాబ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇటువంటి పరిస్థితి నిజంగా ఈ స్కూల్ యాజమాన్యం మరి ఆ బాబుని చంపేసిరా అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ పోలీసు వాళ్ళు కూడా మరి దీనిపై వాళ్ళను అడిగినప్పటికీ కూడా వాళ్ళు వాస్తవాలు ఏందనేది కూడా వాళ్ళు ఇంకా కూడా ఏదో దాచిపెడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కుమ్మక్కైనరు అనే విధంగా వీళ్ళకైతే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్ కే వెళ్ళినాం సార్, అక్కడే వాంతికి వచ్చినట్టు అయిందని బయటకు వచ్చింది, వాంతికి చేసుకుంది, అసలు స్పృహ లేకుండా పట్టుకుంది సార్. అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఎవరు ఆయన కూడా సహాయం చేసింది. అక్కడ నుండి పీసీ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ గవర్నమెంట్ డాక్టర్ అక్కడ లేరు కావచ్చు, అక్కడ ఉన్న మేడం అన్నారట మా చెల్లె ఉన్నది,
అమ్మ ఈమెకి స్పృహ లేదు, ఈమెకి ట్రీట్మెంట్ డాక్టర్ ఇక్కడ లేరు, గాంధీ హాస్పిటల్ కి రాస్తామన్నారు. ఈ తిండి లేక తికాన లేక ఇట్లా తిరుగుతున్నాం మేడం, ఇంత చలికి అసలు ఎట్లుంటున్నామో ఎట్లా తింటున్నామో. మా చెల్లి అవతారాన్ని చూడండి సార్ ఎట్లున్నది అసలు. ఇటువంటి ఈ ప్రైవేటు కార్పొరేటు జాన్సన్ అకాడమీ స్కూల్ మేడ్చల్ అతివల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ స్కూల్లో ఈ దారుణం జరిగింది. ఈ వీడియోని వీళ్ళు పడుతున్నటువంటి బాధని సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా చేరేంత వరకు మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయగలరు. ఎందుకనంటే ఆ తల్లి ఆవేదన, ఆ కుటుంబ సభ్యుల బాధ ఏందనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇలా ఒక 14 సంవత్సరాల బాలుడిని మరి ఎటువైపు వెళ్ళిండు, ఏం వెళ్ళిండు, ఆ స్కూల్ యాజమాన్యం హత్య చేసి పోలీసు వాళ్ళతో కూడా కుమ్మక్కైనరు అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఒక అనుమానం అయితే వ్యక్తం జరుగుతూ ఉంది. రేపు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ఈ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉన్నది. ఈ బిడ్డ ఎటువంటికైనా ఆ తల్లి కడుపు కోత ఏందనేది ప్రతి ఒక్క తల్లికి ఆ తండ్రికి ఆ బాధ అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలి, ప్రభుత్వం దీనిపై స్పందించాలి, ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఆ బిడ్డను ఆ తల్లికి ఏ విధంగా న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆ జాన్సన్ అకాడమీ స్కూల్దే అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రేపు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఈ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా 9 టీవీ సిద్ధంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. 9 టీవీ రేపు అక్కడి నుండే ఆ కలెక్టర్కి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి, ఆ విద్యాశాఖకు, ఆ సీఎం దృష్టికి కూడా తీసుకుపోయి వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు కూడా 9 టీవీ అక్కడి నుంచి పోరాడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియోని ప్రభుత్వం వరకు చేరేంత వరకు కూడా మీరందరూ సహకరించి ఆ కుటుంబానికి మనం సాయం చేసిన వాళ్ళం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా 9 టీవీ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.